సో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చిందని చెప్పొచ్చు. అలాంటిది సుమారు తెలుగు రాష్ట్రాల్లో 10 చోట్ల అయితే ఈడీ సోదాలు కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి ఇంట్లో అండ్ కార్యాలయాల్లో కూడా ఈడీ సోదాలు చేస్తుంది. సో ఈ క్రమంలో వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి 40 కోట్ల రూపాయల డీల్ జరిగిందంటూ కూడా తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి చూడొచ్చు, ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి ఈడీ ఎంట్రీ ఇచ్చింది, ఈడీ దూకుడు పెంచిందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇంట్లో అండ్ కార్యాలయాల్లో కూడా ఈడీ తనిఖీలు చేస్తుంది. అండ్ అలాగే సుమారు 10 చోట్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈడీ తనిఖీలు చేస్తుందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి అంటే పర్సనల్ డాక్యుమెంట్స్ ని కూడా ఈడీ కైవసం చేసుకుందని చెప్తున్నారు. ఏమంటారు సార్? అవినాష్ రెడ్డి ఇంట్లో 2 లాకర్ కీలు దొరికాయి. ఓకే. ఇప్పుడు ఆ లాకర్లో ఏముంది ఇప్పుడు అందరిలో ఇప్పుడు ఒక పెద్ద అనుమానం. అంటే మాంత్రికుడి ప్రాణం ఏదో గూట్లో చిలకలో ఉందన్నట్టుగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన వివరాలు, ఆ సీజ్ చేసిన డాక్యుమెంట్స్ దగ్గర ఒక 1400 డాక్యుమెంట్స్ సీజ్ చేశారన్నారు. నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర 7-8 చోట్ల రైడ్స్ చేసింది. వివేక హత్య కేసులో నిందితులు అటు పులివెందుల్లో, ఇక్కడ హైదరాబాద్లో అన్ని చోట్ల ఒకేసారి మూకుమ్మడి దాడులు, ఒక 40 మంది వచ్చి పడ్డారు. అక్కడ మనం చూసాం పులివెందుల్లో వైఎస్ మనోహర్ రెడ్డి ఏమంటున్నాడు, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న ఇద్దరు లేరు, లేకపోతే వాళ్ళ చిన్నాన్ని పిలిపించి ఓపెన్ చేయించారు. ఓపెన్ చేస్తే అతను ఏమని చెప్తాడు, అసలు మా దగ్గర డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళలేదంటాడు. కానీ ఈడీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏముంది, ప్రెస్ రిలీజ్ చేస్తుంది. ఈడీ ఎక్కడ రైడ్స్ చేసినా వెంటనే మనకి ఈవినింగ్ జర్నలిస్టులందరికీ ప్రెస్ రిలీజ్ వస్తుంది. దాంట్లో స్పష్టంగా చెప్పారు, మేము ఈ చోట్ల రైడ్స్ చేశాం, ఇది ఎలిగేషన్, వివేక హత్య కేసు, అక్కడ సుపారీ, ఇది 40 కోట్ల సుపారీ మాట్లాడుకున్నారు, నాకు 5 కోట్లు నాకు ఇస్తానన్నారు, దాంట్లో ₹1 కోటి అడ్వాన్స్ కూడా ఇచ్చారు అంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం, సిబిఐ ఛార్జ్ షీట్, దాని ప్రకారం మేము వచ్చాము. సరే, అంటే 40 కోట్లు అంటే మామూలు విషయం కాదు అసలు. అలాంటిది నిందితులకు 5 కోట్లు ఏ విధంగా అందాయి, అండ్ అలాగే 40 కోట్లు ఏ విధంగా సెట్ చేశారు, అసలు దీని వెనకాల ఎవరున్నారంటారు సార్? అంటే 40 కోట్లు ఇచ్చే ఆర్థిక స్తోమత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఉందా? అంటే అతను మొత్తం ఆస్తి కలిపినా 40 కోట్లు ఉండదు కదా. అంటే 40 కోట్లు నువ్వు ఒక హత్యకి నువ్వు సుపారీ ఇచ్చావంటే నీ దగ్గర కొన్ని 100 కోట్లు ఉండాలి, లేకపోతే కొన్ని 1000 కోట్లు ఉండాలి. అంటే దీని వెనుక, ఈ వివేక హత్య వెనుక ఒక 100 కోట్ల ఆసామి ఉన్నాడు, ఒక 1000 కోట్ల పెత్తందారు ఉన్నాడు అనేది వాళ్ళ అందరికీ తెలిసిపోయిన అంశం, తెలిసిన అంశమే. జనం అందరికీ తెలుసు కదా వివేకానందన్ ఎవరు చంపారు అనేది. సిబిఐ మరి దగ్గర ఒక సగం దర్యాప్తు చేసి మిగతా సగం ఆపింది. దానిపైన వివేక కూతురు సునీత ఒక లేఖ రాసింది. ఇన్నాళ్ళు న్యాయ పోరాటం దగ్గర ఇది 7.5 ఏళ్ళు, 2019 మార్చి 14. మరి 7.5 ఏళ్లుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 3 ప్రభుత్వాలు మారాయి. చంద్రబాబు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మళ్ళా చంద్రబాబు ప్రభుత్వం. ఇక్కడికి వచ్చేసరికి నీకు 3 సీట్లు వేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు ఇక్కడ ఏది డీజీపీ ఆధ్వర్యంలో ఒక సీట్ వేశారు, తర్వాత ఎస్పీ అభిషేక్ ఆధ్వర్యంలో ఒక సీట్ వేశారు, దాని తర్వాత అంబురాజన్ ఇంకో ఎస్పీ ఆయన ఆధ్వర్యంలో సీట్ వేశారు. 3 సీట్లు, 3 ప్రభుత్వాలు, 6 ఎంక్వైరీ ఆఫీసర్లు, ఒక 4 కోర్టులు, ఒక 2 అత్యున్నత దర్యాప్తు సంస్థలు, ఏది సిబిఐ, ఇప్పుడు ఈడీ వచ్చింది. దీనిపైన సునీత ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు. జస్ట్ ఎన్నాళ్ళు అవుతుంది, 2 వారాలు అవుతుంది. మొన్నే ఆగస్టు 8వ తారీఖు నేను నా తండ్రి హత్య 7.5 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాను, ఇప్పటి వరకు ఈ కేసు ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళలేకపోయింది సిబిఐ. దెర్ ఆర్ సో మెనీ గ్రేవ్ ఏరియాస్, ఇంతవరకు సిబిఐ అడ్రస్ చేయలేదు. ఆయుధం ఎక్కడుందో ఇంతవరకు పట్టుకోలేకపోయింది. 7 గొడ్డలి వేట్లు ఉన్నాయి, ఆ గొడ్డలు ఎక్కడుంది? నెక్స్ట్ హంతకులకి మరి డబ్బు ఎలా సమకూర్చారు, ఎవరు సమకూర్చారు, వీటన్నిటిపైన అసలు దేనిపైన ఇంకా అసలు ఇది విచారణ పూర్తి కాకుండానే ట్రయల్ బిగిన్ చేయమంటున్నారు అంటే ఆమె లేఖ రాసింది. రాష్ట్రపతి స్పందన,
అసలు ఊహించలేదు ఎవరు ఈడీ వచ్చి పడుద్దని. అవును. అంటే జనరల్గా ఎవరికి రాష్ట్రపతికి పంపిన ఆమె ఏం చేస్తారు, ఆమె వెంటనే ఆ డిపార్ట్మెంట్లకి దాన్ని ఫార్వర్డ్ చేస్తారు. అవును. అప్పట్లో జగన్ సీఎంగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో శిరోముండనాలు జరిగాయి. దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి ఏం యాక్షన్ తీసుకోవటం లేదని చెప్పి రామ్నాథ్ కోవింద్కి పంపించారు అప్పుడు రాష్ట్రపతికి. ఆయన డైరెక్ట్ చేశాడు. డైరెక్ట్ చేసినా జగన్ ప్రభుత్వం స్పందించలేదు, అది వేరే విషయం. అది ఆపణ బుట్ట దాఖలైపోయింది. ఇక్కడ ఇవాళ ద్రౌపది ముర్ము మరి సునీతకి అండగా నిలబడిందా? అటు సిబిఐకి డైవర్ట్ చేసింది, ఇటు ఈడీకి డైవర్ట్ చేసిన నేపథ్యంలో ఈడీ వచ్చి పడింది. అంటే ఇప్పుడు 40 కోట్లు ఎక్కడే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ప్రశ్నించడం. అదేవిధంగా అతని కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి, అతను ఏం చేశాడు, డాక్టర్ కదా, జైల్లో మెడికల్ క్యాంప్ అని వెళ్ళాడు. ఆ జైల్లో ఎవరున్నారు, దస్తగిరి ఉన్నాడు. అంటే ఇతను హాస్పిటల్ పెట్టి సంవత్సరం కాల, జైల్లో మెడికల్ క్యాంప్ పెట్టాలంటే ఓ 25 ఏళ్ళు గొప్ప వైద్యుడై హాస్పిటల్ ఏదో సూపర్ స్పెషాలిటీ అయితే వాళ్ళని రమ్మంటారు అన్ని చూడటానికి. ఇతను ఎలా వచ్చాడు, ఇతనికి అసలు ఎందుకు ఇచ్చాడు ఆ జైలర్, అది వేరే విషయం. అతను వచ్చి దస్తగిరిని బెదిరించాడని, ప్రలోభ పెట్టాడని, ఏమని 20 కోట్లు ఇస్తా మేము చెప్పినట్టు చెప్పాలి, లేకపోతే అంతు తేలుస్తా అని బెదిరించాడని దస్తగిరి చెప్పటం కాదు. ఆ దస్తగిరి బ్యారక్ ఎదురుగా గమ్మత్తుగా అప్పుడే బీటెక్ రవి కూడా ఉన్నాడు. తెలుగుదేశం బీటెక్ రవిని కూడా అరెస్ట్ చేసి అదే జైల్లో పెట్టారు. అతనే చెప్పాడు, సిబిఐకి అతను కూడా ఇచ్చాడు వాంగ్మూలం. ఏమని, చైతన్య వచ్చిన మాట నిజమే, నా ఎదురుగా ఉన్నటువంటి బ్యారక్లో దస్తగిరితో మాట్లాడటం చూశాను అని అతను ఇచ్చిన వాంగ్మూలం. అసలు ఈ 20 కోట్లు ఎక్కడి నుంచి, ఎలా ఇస్తావు? చైతన్యను కూడా నిన్న పిలిచి ఎంక్వైరీ చేశారు. దగ్గర 2.5 గంటలు మాట్లాడినట్టున్నారు. చైతన్యను కూడా ప్రశ్నించారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆ 1400 డాక్యుమెంట్స్ ఏంటి, ఆ 2 లాకర్లలో ఏముంది, ఇప్పుడు ఇవాళ గుట్టు బయటపడుద్దా? సునీత ఏమని రాశారు అందులోనే, భారతీ మేడం జగన్మోహన్ రెడ్డి అసలు ప్రపంచానికి తెలియక ముందే ఈ హత్య సంగతి వీళ్ళకి తెలుసు. ఎలా తెలుసు అంటే, కూతురుగా నాకు కదా ముందు తెలియాల్సింది. అసలు పోనీ అది అసలు తెల్లారుజామున 5 గంటలకే వాళ్ళకి ఎలా తెలిసింది? అవినాష్ రెడ్డి భారతీ మేడం పిఏ నవీన్కి చేశాడని, అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి అతనే మొన్న అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన ఆయన కృష్ణమోహన్ రెడ్డికి చేశాడని, అసలు ఆమె మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అప్పట్లో వేసి చూపించింది. ఏది, అవినాష్ రెడ్డి ఫోన్ నంబరు, వీళ్ళ ఫోన్ నంబర్లు, ఆ జరుగుతున్నటువంటి ఆ వాట్సాప్ కాల్స్ డ్యూరేషన్ అంతా చెప్పింది. ఇంతవరకు మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారించలేదు, భారతీ మేడంని ఎందుకు విచారించలేదు? ఇప్పుడు ఇక్కడ కదిలింది ఈడీ. ఇప్పుడు ఈడీ కదలిక సిబిఐలో కూడా మళ్ళీ కదలిక తెస్తుందా? ఈడీ ఎంక్వైరీ చేసిన ఈ సమాచారం ఇప్పుడు 40 కోట్లు 20 కోట్లు, లేకపోతే అతనికి ఇచ్చిన అడ్వాన్స్ ₹1 కోటి అడ్వాన్స్లో దస్తగిరి ఏం చేశాడు, ఆ కోటి తెచ్చినటువంటి ఆ సునీల్ అతనే 25 లక్షలు అప్పు కింద తీసుకున్నాడు. మిగతా 75 లక్షలు ఇతను మున్నాకి ఇచ్చాడని, ఆ మున్న ఇంకా అదేదో బంగారం కూడా కొద్దిగా ఉంది అతను ఆ బ్యాంక్ లాకర్లో వాళ్ళ అమ్మ పేరిటో అతని పేరిటో ఒక 47 లక్షల క్యాష్ ఏదో సీజ్ చేసింది సిబిఐ. ఇలాంటి పరిస్థితుల్లో ఈడీకి సిబిఐకి తేడా ఏంటంటే అమ్మా, ఇప్పుడు సిబిఐ కేసు అనుకో, సిబిఐ కేసు ఇప్పుడు నా మీద పెడితే సిబిఐ రుజువు చేయాలి యాజ్ పర్ యాక్ట్. నేను తప్పు చేశానని రుజువు చేయాల్సిన బాధ్యత ఎవరిది? అదే ఈడీ కేసు పెట్టింది అనుకో, ఇప్పుడు ఈడీ నా మీద కేసు పెట్టింది అనుకో, మన ఎవరి మీదైనా, ఇప్పుడు నేనే రుజువు చేసుకోవాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి. ఈడీకే సంబంధం లేదు, అది ఎలిగేషన్ చేసింది ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద, లేకపోతే భాస్కర్ రెడ్డి మీద, ఇప్పుడు ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు రుజువు చేసుకోవాలి. సార్, ఇంకొకటి అంటే మీరు అన్నట్టు ఇప్పుడు వైసీపీ హయాంలో ఎన్నో హత్యలు జరిగాయి, ఎన్నో స్కామ్లు కూడా జరిగాయి. అలాంటిది అంటే 7 సంవత్సరాలు అవుతుంది హత్య జరిగాయి. అలాగే మీరు అన్నట్టు 3 ప్రభుత్వాలు కూడా మారాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిజంగానే ఇప్పుడు న్యాయం జరుగుతుందంటారా సునీతారెడ్డి? తీగ లాగింది, ఇప్పుడు డొంక కదులుద్దా? ఇప్పుడు ఆ గిరేవ్ ఏరియాస్ని మరి సిబిఐ వెళ్ళగలదా? ఇది ఎక్కడెక్కడైతే తను వైరుధ్యాలు ఉన్నాయి అందో, ఇప్పుడు అక్కడ ఏంటి, చచ్చిపోయాడు ఒకడు, ఎవరు అతను, నాకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 10 కోట్లు ఇస్తానన్నాడు,
ఏంటి ఈ నేరం గనక నా నెత్తినేసుకుంటే ఉమ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నాకు 10 కోట్లు ఇస్తానని ఎవరు చెప్పారు? గంగాధర్ రెడ్డి చెప్పాడు. అవును. ఆ కువైట్ గంగాధర్ రెడ్డి తర్వాత నిద్రలో ఎట్లా చచ్చిపోయాడు ఉమ్, ఉమ్, అంటే 48 ఏళ్ళు నాడు నిద్రలో చచ్చిపోతాడా? ఉమ్, ఆ 10 కోట్ల సంగతి ఏంటి శివశంకర్ రెడ్డి చెప్పాలా? అవును. ఇప్పుడు ఈడీ వచ్చింది అడుగుద్ది అనమాట. అడిగింది నిన్న కూడా, అడిగిన వాటిల్లో అది కూడా ఉంటుంది. ఓకే. ఇది రుజువు చేసుకోవాల్సింది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవును. అవినాష్ రెడ్డి. ఉమ్, ఈడీకే సంబంధం లేదు. లేదనమాట. ఇప్పుడు ఉమ్, ఈడీ వలలో ఉమ్, అవినాష్ చిక్కున్నాడు. ఓకే. ఇప్పుడు ఈడీ వల్ల ఇక జగన్మోహన్ రెడ్డి వంతు వస్తుందా? సిబిఐ కదులుద్దా? సుప్రీంకోర్టు డైరెక్షన్ ఎలా ఉండబోతుంది వీటిపైన? ఉమ్, ఇది ఇంకొక ఎపిసోడ్. ఉమ్, ఇప్పటిదాకా నువ్వు చూసింది ఏంటి? బాహుబలి 1, ఉమ్, ఇప్పుడు బాహుబలి 2. అంటే కట్టప్పనే ఏదంటారు, ఏదో డైలాగ్ ఏంటది, అవును. కట్టప్పని ఎందుకు చంపాడా, అవును. కట్టప్ప ఎందుకు చంపాడని ఏదో క్వశ్చన్తో ముగుస్తుంది. అవును. ఇప్పుడు అదే ఏది వివేక హత్య కేసు కూడా ఉమ్, జగన్మోహన్ రెడ్డికి ఈ కేసుకి సంబంధం ఏంటి? ఓకే. ఉమ్, ఆ సెకండ్ పార్ట్ లో తేలుద్దా? ఈడీ పార్ట్ లో తేలుద్దా? ఓకే సార్, నమస్తే. నమస్తే.